లిల్లీ, ప్రియా ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారు. ప్రియాకి చాలా డబ్బుందన్న పొగరుగా ఉంటుంది. కానీ లిల్లీ మాత్రం అందరితో చాలా మర్యాదగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా క్రిస్మస్ రోజు దగ్గరికి వస్తుండడంతో టీచర్ క్లాస్కొచ్చి, ప్రియా, లల్లీ, మీరిద్దరూ కూడా మన కాలేజ్లో జరుగుతున్న క్రిస్మస్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా? నో నో నో, ఇక్కడ మీరు చేసే చిన్న చిన్న ఈవెంట్లో నేను పార్టిసిపేట్ చేయలేను. మా ఇంట్లో ఎంత పెద్దగా పార్టీ చేస్తారో మీకు తెలుసా? సరే, అవన్నీ నేను చెప్పడం ఎందుకు? ఒక పని చేయండి టీచర్, మీరు ఈ చిన్న చితక క్రిస్మస్ పార్టీకి కాకుండా మా ఇంటికి రండి. క్రిస్మస్ పార్టీ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా. లల్లీ, నువ్వు తప్పకుండా వస్తావు కదా? నీ స్పెషల్ టాలెంట్ చూపించేలా ఏదైనా స్పెషల్ షో చేస్తావా? తప్పకుండా టీచర్, నేను తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను. చెయ్యదు, లల్లీ క్రిస్మస్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చెయ్యదు. అది నువ్వెలా చెప్తావు? నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు మా ఇంట్లో పని చేసే పని మనిషి కాబట్టి. పనిచ్చే వాళ్ళింట్లో అంత పెద్ద క్రిస్మస్ ఈవెంట్ ఉంటే వాళ్ళ పిల్లలు పని చేయడానికి రారా ఏంటి? ఒక పని మనిషి కూతురైన లిల్లీ ఆ పని మనిషితో పాటు మా ఇంట్లో పని చేయడానికి వస్తుంది తప్ప ఇంకెక్కడికి రాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం లిల్లీ కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఎలా అయినా సరే ప్రియా కాలేజ్లో ఎంత అవమానించింది అని అమ్మకి చెప్పాలి. ఇంట్లో పనిచేసే మనుషులంటే ఎంత చులకన భావం ఉంది అని అమ్మకి తెలిసేలా చేయాలి. అమ్మకి చెప్పి ప్రియా వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లకుండా చూడాలి. అప్పుడే ప్రియా పొగరు తగ్గుతుంది అనుకుంటూ ఇంటికి వెళ్తుంది. అమ్మా, నేను మీకో విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇంతలా చెప్తున్నావంటే నిజంగానే ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. తీరిగ్గా వింటాను. ముందు నేను చెప్పింది విను. నేను పనిచేస్తున్న వాళ్ళ ఇంట్లో చాలా పెద్దగా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నారంట. అంత పెద్ద వేడుకకి చాలా మంది పనివాళ్ల అవసరం అవుతుంది. అందుకే నిన్ను కూడా తీసుకురమ్మన్నారు. నీకు ఇంకొక విషయం చెప్పనా? నెలవారీగా వచ్చే జీతం డబ్బులు కాకుండా ఇంకా పార్టీలో పనిచేసినందుకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారంట. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా? నేను నీకు ఎప్పటికీ 2 మెతుకుల అన్నం తప్ప ఇంకేమీ తినిపించలేను. నువ్వు అక్కడ పార్టీలో రకరకాల వంటలు తింటూ ఉంటే ఈ తల్లి మనసు సంతోషపడుతుంది. కాదనకు తల్లి. తల్లి మాటలకు లిల్లీ కూడా ఏమీ మాట్లాడకుండా ఒప్పుకుంటుంది. క్రిస్మస్ రోజు రానే వస్తుంది. లిల్లీ తల్లితో కలిసి ప్రియా వాళ్ల ఇంట్లో క్రిస్మస్ వేడుకల్లో పనిచేయడానికి వెళ్తుంది. ప్రియా కాలేజీలో తన స్నేహితురాలైన వాళ్ళందరినీ పిలుచుకుంటుంది. వాళ్ళింట్లో పనిచేస్తున్న లిల్లీని చూపిస్తూ, ఫ్రెండ్స్, చూసారా మన కాలేజ్లో టీచర్ అందరితో లిల్లీ క్లోజ్ గా ఎందుకుంటుందో ఇప్పటికైనా అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో కూడా ఇలాగే పని చేస్తుంది కాబట్టి. అలా సమయం దొరికినప్పుడల్లా ప్రియా లిల్లీని అవమానిస్తూనే ఉంటుంది. కాసేపటికి పార్టీలో చాలా సాధారణంగా ఉన్న ఒక వ్యక్తి రావడం గమనిస్తుంది ప్రియా. వెంటనే అతని దగ్గరికెళ్ళి, ఏయ్, ఎవరు నువ్వు? నీ వాలకం చూస్తుంటే ఈ పార్టీలో పని చేయడానికి వచ్చావని అర్థమవుతుంది. కానీ ఇంత ఆలస్యంగా రావడం ఏంటి? నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు రావడానికి ఇది నీ ఇంట్లో ఫంక్షన్ అనుకుంటున్నావా? పని లేదు, పాడు లేదు, వెళ్ళిపోవనకి. ఇంకా ఒక సెకండ్ ఇక్కడ ఉన్నావంటే చూడు నేను ఏం చేస్తానో అని ప్రియా తిడుతూ ఉంటుంది. అంతలోనే ప్రియా తండ్రి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రియాని దూరంగా జరిపి లాగి చెంపపై ఒకటిస్తాడు. ఆయనెవరనుకుంటున్నావు? ఇండియాలోనే ఫేమస్ సైంటిస్ట్. పార్టీలో ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు కదా. ఆయన మాటలు మీ జీవితాలకు పనికొస్తాయని ఆయన్ని ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇలా వచ్చారు. అలాంటి ఆయన్ని నువ్విలా అవమానిస్తావా? డాడీ, అంత పెద్ద సైంటిస్ట్ అంటున్నావు కానీ ఇలా చాలా చీప్ డ్రెస్సింగ్ తో ఇలా ఉన్నాడేంటి? నువ్వు చెప్పేదానికి ఈయన చూస్తుంటే అస్సలా సింక్ అవ్వడం లేదు. చూడమ్మా, వేసుకున్న డ్రెస్సును బట్టి, తిరిగే కార్ని బట్టి మనిషిని ఎలా అంచనా వేయగలవో చెప్పు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని మహానుభావుడు చెప్పాడు. నాకు బయట కనిపించే దేని మీద మమకారం లేదమ్మా. లగ్జరీగా బతకలేని వాళ్ళందరూ ఇలానే చేస్తారు. మీరు కూడా అలానే అనుకుంటా. మీరు సమాజంలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నా ఇలాంటి పిల్లలు ఇంట్లో ఉంటే పిల్లల్ని పెంచలేని తండ్రిగానే మిగిలిపోతారు. ఉంటాను అని సైంటిస్ట్ వెళ్లబోతుంటే ఇదంతా గమనిస్తున్న లిల్లీ సైంటిస్ట్ కాళ్ల మీద పడిపోతుంది. సార్, మీరు పెద్దవారు, పైగా దేశం గర్వించదగ్గ మేధావి.
మీలాంటి వారి కోపం ఎవరికీ మంచిది కాదు. మీలాంటి వాళ్ళు ఓర్పుతో ఉండాలి. కానీ ఇలా తెలిసి తెలియకుండా ప్రియా ఏదో అంటే దాన్ని పట్టించుకుంటారా? ఏంటి, నేను ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా అని లిల్లీని నెట్టేసి వెళ్ళబోతుంటే లిల్లీ సైంటిస్ట్ దగ్గరికెళ్ళి, సార్, మీకు రహస్యంగా ఒక విషయం చెప్పాలి అని అతనికి చెవిలో ఏదో చెప్తుంది. వెంటనే సైంటిస్టు కోపం వదిలేసి చాలా సాధారణంగా మారిపోయి నేరుగా ప్రియ దగ్గరకొచ్చి, నువ్వు చిన్నపిల్లవమ్మా, నేనే కాస్త నెమ్మదిగా చెప్పాల్సింది. రావుగారు, ఎందుకు ఈ లేట్? పార్టీ మొదలు పెట్టండి అని అంటాడు. లిల్లీ అతనికి చెవిలో ఏం చెప్పిందో, అతనిలో ఎందుకింత మార్పొచ్చిందో కూడా ఎవరికీ అర్థం కాలేదు. పార్టీ జరుగుతూ ఉండగా వంట పాత్రలు కడుగుతూ ఉన్న లిల్లీ దగ్గరకొస్తుంది ప్రియ. లల్లీ, నువ్వంటే నాకు కోపమని తెలుసు కదా, అయినా ఎందుకు అతను నన్ను మాట అంటుంటే అడ్డుగా వచ్చి అతని కాళ్ళ మీద పడి నన్ను ఓ మాట అననివ్వకుండా చేశావు? ప్రియా, నువ్వు నాకు స్నేహితురాలివి. నేనంటే నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టమే. అయితే కాకుండా ఇది మీ ఇంట్లో జరుగుతున్న పండుగ, మన ఇంట్లో జరుగుతున్న వేడుకల్లో మనం అవమానపడితే బాగుండదు. ఇంకా నా సంగతంటావా? గతి లేని వాళ్ళం కదా, నలుగురి కాళ్ళ మీద పడక తప్పదు. ఇది కూడా అంతే. అయినా ఆయన మాట దురుసుగా ఉన్నా ఆయన ఎంత పెద్ద మేధావి చెప్పు. లల్లీ, మా నాన్న కూడా నేను తప్పు చేశానని కొట్టాడు. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుని నన్ను ఒక మాట పడనివ్వకుండా అడ్డుపడ్డావు. ఇంతలా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ దొరకరేమో. దీంట్లో నేను చేసిందేమీ లేదు ప్రియా. నా స్నేహితురాల్ని ఎవరు ఏమీ అనకుండా చూసుకున్నానంతే అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే సైంటిస్ట్ అక్కడికి వస్తాడు. ఏమ్మా లిల్లీ, గొప్ప మాటకారివే. నీ మాటలు నన్ను ఆలోచించేలా చేశాయి. ఇంత పెద్ద స్థానంలో ఉన్న నేను ఒక చిన్న మాట మాట్లాడితే సర్ది చెప్పకుండా ఎందుకలా ప్రవర్తించానా అని ఆలోచిస్తేనే నా మీద నాకు చిన్నచూపుగా ఉంది. నన్నింతలా ఆలోచించేలా చేసినందుకు నీకెప్పుడు రుణపడి ఉంటాను లిల్లీ అని చెప్పి వెళ్ళిపోతాడు సైంటిస్ట్. లల్లీ, ఏం చేశావే? అంత పెద్ద సైంటిస్ట్ నీకు రుణపడి ఉంటానని మాట్లాడుతున్నాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందమ్మా. లిల్లీ ఎప్పుడు ఎవరితో పొగరుగా కాని అతి తెలివితో కాని మాట్లాడదు. అందరికీ తగిన గౌరవం ఇస్తూ మాట్లాడుతుంది కాబట్టి తనకి తగిన గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది. అవును లిల్లీ, ఇంతకీ అతని చెవిలో ఏం చెప్పావే? అదా, అంత పెద్ద సైంటిస్ట్ అయి ఉండి ఒక చిన్న పిల్లలతో గొడవ పడ్డాడు అంటే నలుగురిలో పరువేమవుతుంది? ఆలోచించమని చెప్పాను. అంత మాట అన్నావా? నా స్నేహితురాల్ని ఒక మాట అంటే ఊరుకుంటానా? మొదట కాళ్ళ మీద పడ్డాను, అప్పటికీ అతను తగ్గలేదు కాబట్టి తప్పలేదు అని అనగానే ప్రియా వేగంగా వచ్చి లిల్లీని కౌగిలించుకుంటుంది. నీలాంటి స్నేహితురాలు ప్రతి ఒక్కరికి ఉండాలి లిల్లీ అని చెబుతుంది. ప్రియా లిల్లీని తీసుకుని వెళ్లి తన స్నేహితుల మధ్యలో నించోబెడుతుంది. ఆ రోజు నుంచి కాలేజీలో కూడా లిల్లీతో కలిసి ఉండడం, టీచర్స్కి మిగతా స్టూడెంట్స్తో కూడా మర్యాదగా ఉండడం చూసి కాలేజీలో అందరూ ఆశ్చర్యపోతారు. ప్రియాలో ఇంత మార్పు తీసుకునొచ్చినందుకు అందరూ లిల్లీని అభినందిస్తారు. గౌరీపట్నం అనే ఊరిలో విమల, గాయత్రి అనే అత్త కోడళ్ళు ఉన్నారు. వాళ్ళది ఒకప్పుడు గజ దొంగల కుటుంబం. అందుకే చాలా తరాల ముందు వాళ్ళు ఊరి చివరలో ఉండేవారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, తరాలు మారుతున్న కొద్దీ దొంగతనం వృత్తిని వదులుకుని చక్కగా ఒళ్ళొంచి కష్టపడి పని చేసుకుని ఊరిలోకే వచ్చి బ్రతుకుతున్నారు వాళ్ళు. కానీ ఆ ఊళ్ళో ఎప్పటి నుండో ఉంటున్న చాలా మందికి ఈ దొంగల కుటుంబం గురించి తెలియడంతో అప్పుడప్పుడు సూటీపోటీ మాటలతో వాళ్ళని కించపరిచేవాళ్ళు కొందరున్నారు ఆ ఊళ్ళో. సాధారణంగా అలా తమని విమర్శించే వాళ్ళని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు ఆ కుటుంబం వాళ్ళందరూ. అలా ఒకరోజు కోడలు గాయత్రి తన అత్తగారి దగ్గరకు ఆనందంగా వచ్చి, అత్తయ్య అత్తయ్య, నాకొక ఆలోచన వచ్చింది. ఏంటే కోడలాది? మరేం లేదు అత్తయ్య, మన ఊళ్ళో అన్ని మతాల వాళ్ళం చక్కగా కలిసిమెలిసి అన్ని పండగలు చేసుకుంటాం కదా. మొన్న మన దసరా పండక్కి చాలా మంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కలిసి అన్న సంతర్పణ చేయించారు. నిజంగా ఆ రోజు ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళ నుండి
జనం వచ్చి తినిపోయారు కదా. అవన్నీ సరే, ఇప్పుడేమంటావే నువ్వు? మరి ఎలాగో ఈ నెల క్రిస్మస్ వస్తుంది కదా, అందుకే మన ఊళ్ళో కొందరికి ఆ రోజు ఏమైనా గిఫ్ట్లు ఇద్దామా అత్తయ్య? ఆలోచన బాగానే ఉందే, కానీ ఎక్కువ ఖర్చవుతుందేమో. ఇందులో ఖర్చు గురించి ఆలోచించాల్సిందేముంది అత్తయ్య? అదే మనకి మనం ఏమైనా చేసుకోవాలంటే ఇలాగే ఆలోచిస్తామా చెప్పండి అని చెప్పి తన అత్తగారిని కాసేపు బ్రెయిన్ వాష్ చేయడంతో ఏవో ఒక ఖర్చులు ఆపుకొని ఈ నెలలో కొంత డబ్బుని అలా క్రిస్మస్ గిఫ్ట్ల కోసం ఖర్చు చేయాలనుకున్నారు ఆ అత్తా కోడళ్ళు. అందుకే తన తాహతకు తగ్గ గిఫ్ట్లు కొనడానికి ఒక ఆర్టికల్ షాప్కి వెళ్ళి, ఇదిగో బాబు, క్రిస్మస్ నాడు ఒక 500 మందికి ఇవ్వడానికి మంచి గిఫ్ట్లు చూపించయ్యా అని అడిగింది. ఇంతలో ఆ పక్కనే ఉన్న 2 క్రిస్టియన్ అమ్మలక్కలు ఈ అత్తా కోడల్ని ఉద్దేశించి ఇలా మాట్లాడుకుంటున్నారు. చూసావా అక్క, ఒకప్పుడు దొంగలు అందరి దగ్గర దోచుకొని పోయేవాళ్ళు, కానీ ఇవాళ రేపు దొంగలు అందరికీ కానుకలు ఇస్తారంట, క్రిస్మస్ కానుకలు. అంత లేదులే అక్క, అలా కానుకలు ఇచ్చినట్టే ఇచ్చి ఏ మత్తు మందో చల్లి మళ్ళీ మన అందరి ఇళ్ళని దోచుకుపోవడానికి ఇది ఒక ప్లాన్ అంతే. దొంగ బుద్ధులు కదా, ఎక్కడికి పోతాయి, అప్డేట్ అవుతాయి కానీ అని చాలా అవహేళనగా మాట్లాడుతున్న మాటలు వినడంతో కోడలు గాయత్రికి కోపం వచ్చి వాళ్ల మీదకి గొడవకి వెళ్ళబోతుంది. అత్తగారు ఆమెను వారించి అక్కడి నుండి వెళ్ళిపోదామంది. అప్పుడు ఆ షాప్ వాడు, అదేంటమ్మా, పెద్ద బడాయిగా 500 మంది గిఫ్ట్లు కొనాలన్నారు, తీరా తీసుకొచ్చేలోపు వద్దని వెళ్ళిపోతున్నారు, గొప్ప బేరం తగిలిందిలేమ్మా అని అత్తా కోడళ్ళని తిట్టుకుంటుంటే వాళ్ళు ఆ మాటలేవి పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలా ఇంటికి వెళ్ళాక కోపంతో ఊగిపోతున్న కోడలు అత్తగారితో, మనం చేయని తప్పుకి మాటలు ఎందుకు పడాలత్తయ్యా? అసలు మీరు నన్నెందుకు ఆపారు? అక్కడే ఆ 2 కొప్పులు పట్టుకొని జాడించేదాని కదా. అసలు మన ముందు తరాల్లో ఎవరో దొంగలైతే మనకేంటి సంబంధం? ఇప్పుడు మనం కష్టపడి బ్రతుకుతున్నాం కదా. చూడమ్మా, లోకం అలానే ఉంటుంది, దాన్ని మనం మార్చలేము. ఇప్పుడు నీకేంటి, క్రిస్మస్ నాడు అందరికీ గిఫ్ట్లు పంచాలి అంతేనా? సరే, మన ఊళ్ళో ఇళ్ళు లేక తల్లిదండ్రులు లేక రోడ్ల మీద పడుకునే అభాగ్యులుంటారు చూడు, వాళ్ళకి మనం గిఫ్ట్లు కొందాం. శాంటా క్లాస్ వేషంలో వెళ్ళి వాళ్ళు పడుకున్నాక వాళ్ళ పక్కలో గిఫ్ట్లు పెట్టి వచ్చేద్దాం, సరేనా? మరి అలా వెళితే ఆ గిఫ్ట్లు పెట్టింది మనమే అని ఎవరికీ తెలియదుగా. తెలియాల్సిన అవసరం ఏముందే? మనం మన మనసు సంతోషం కోసం ఇలా చెయ్యాలనుకుంటున్నాం, కానీ ఎవరో మనల్ని మెచ్చుకోవాలని కాదు కదా. అందుకే మన ఊళ్ళో ఉన్న అనాథలు, పేదవాళ్ళకి క్రిస్మస్ గిఫ్ట్లు తీసుకుని ఇద్దరం ఆ పండుగ నాడు శాంటా క్లాస్ వేషంలో వెళ్ళి ఇచ్చేసి వద్దాం. ఒకవేళ ఎవరైనా మనల్ని చూసినా శాంటా క్లాస్ అనుకుంటారు, మనం ఇచ్చే గిఫ్ట్లు చూసి సంతోషిస్తారు అని అత్తగారు చెప్పిన మాటలకి కోడలు కన్విన్స్ అయింది. అందుకే ఆమె చెప్పినట్టే పక్క ఊరికి వెళ్ళి పిల్లల కోసం కొన్ని గిఫ్ట్లు ప్యాక్ చేయించి వాటిని తీసుకుని వచ్చి ఆ క్రిస్మస్ నాడు శాంటా క్లాస్ వేషంలో వెళ్ళి వాళ్ళు అందరి పిల్లల పక్కలో గిఫ్ట్లు పెట్టి వచ్చారు. అలా ఆ 7 ఆ అత్తా కోడళ్ళు తమ మనసు సంతోషం కోసం క్రిస్మస్ ని ఆనందంగా జరుపుకున్నారు.